ఫ్రెండ్స్, నేనైతే బీరకాయ ఫ్రై అయితే చేసిస్తానండి. చపాతీలేకైనా జొన్న రొట్టెలేకైనా మనం ఏంట్లోకైనా అయితే బాగా ఉంటుందని నేనైతే చేసే విధానం అయితే చూపిస్తాను. వచ్చేసి 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర వేసిన, ఆవాలు వేసి ఎండుమిర్చి వేసినానండి. కొద్ది కరివేపాకు వేసినాక ఎండుమిర్చి వేసినాను. ఇవి కొద్దిగా డ్రై అయిన తర్వాత వచ్చేసి ఆనియన్స్ అయితే దండి వేసి మగ్గనిచ్చినాక 15 నిమిషాలకి నేనైతే కొద్దిగా పసుపు తగినంత చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత ఇట్లా అంతా ఎర్రగడ్డలకంతా పసుపు అంతా అయిన తర్వాత నేను మళ్ళా బీరకాయలండి కట్ చేసుకున్నాను కదా, ఆ బీరకాయలు అయితే చిన్న చిన్న కట్ చేసుకొని నూనెలోనే మగ్గనిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పసుపు వేయకుండా ఫస్ట్లోనే కొద్ది పచ్చివాసన పోయేట్లా ముందే చేస్తానండి. అవి వచ్చేసి మూత అయితే పెట్టుకున్నాను. ఓ 15 నిమిషాలు అట్లా ఉన్నిచ్చి బాగా చూడండి, దాంట్లో ఉండే నీరు కానీ ఇది అయిపోతుంది. బాగా మెత్తగా ముక్కలు అయితే అవుతాయి. మగ్గిన తర్వాత వచ్చేసి మళ్ళా 2 స్పూన్లు అయితే నేను కారం వేసుకున్నాను. తగినంత వేసుకోవచ్చు, నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. వేసినాక మళ్ళీ వచ్చేసి స్పూను ధనియాల పొడి వేసుకున్నానండి. అంతే, నేనైతే ఇట్లేనని చేసేది తాలింపు. వచ్చేసి తగినంత ఉప్పు వేసుకున్నా. నేను బీరకాయ తాలింపు అయితే ఇలాగానే చేసుకుంటానండి. మీకు కానీ సింపుల్గానే అయిపోతుంది. 15 నిమిషాలు లెక్క అయిపోతుందండి. చూడు ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చపాతీలకైనా సూపర్గా ఉంటుంది. మీరు నా ఛానల్ చూసే వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చపాతీలకు అయితే జొన్న రొట్టెలకు కానీ సూపర్గా ఉంటుంది. మనం వచ్చేసి పూరీలకు కానీ తినచ్చండి. బాయ్ బాయ్.